ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 5th ఎపిసోడ్. శ్రీవల్లి దగ్గర ఉన్న నగలు డూప్లికేటివి అని తెలిస్తే తమ బండారం మొత్తం బయటపడుతుందని వాటి కోసం పెద్ద స్కెచ్చే వేస్తుంది భాగ్యం. శ్రీవల్లి దగ్గర ఉన్న ఆ నగల్ని మొత్తం తీసేసుకుంటుంది. అయితే ప్రేమ ఇచ్చిన జలక్తో తల్లి కూతుళ్ళు తెల్లమొహం వేశారు. కూతురు నల్లపూసల ఫంక్షన్కి పిలిచి ప్రేమ నర్మదలను అవమానిస్తూనే ఉంది భాగ్యం. అయితే పెళ్లి ప్రయత్నం మొదలుపెట్టింది మొదలు రామరాజు ఫ్యామిలీని మొత్తాన్ని గొర్రెల్ని చేస్తూ ఉంది భాగ్యం. ఆమె చేతిలో ఈ గొర్రెల మంద మొత్తం మోసపోతూనే ఉన్నారు. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, మీకు ఆ దేవుడు నల్లపూసల తంత జరగకుండా చేశాడు, దానికి నేనెంత బాధపడుతున్నానో అంటూ ప్రేమ నర్మదలను అందరి ముందు అవమానిస్తుంది భాగ్యం. ఈ విషయాన్ని అక్కడితో ఆపేసే ముందు ఆ పూజ సంగతి చూడండి అని అంటుంది వేదవతి. దాంతో ప్రేమ నర్మదలు కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన వేదవతి ఇద్దరిని భుజాలను తట్టి ఓదార్చుతుంది. ఇక నల్లపూసల తంతు ముగిసిన తర్వాత కూతురిని పక్కకు తీసుకొని వెళ్ళి ఆమె మెడలో ఉన్న డూప్లికేట్ నగల్ని మొత్తం తీసేస్తుంది భాగ్యం. ఈ రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి చచ్చానే బాబు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అంటుంది భాగ్యం. అనంతరం శ్రీవల్లిని వేదవతితో అత్తింటికి సాగనంపుతుంటుంది. ఇంతలో ప్రేమ, అదేంటక్కా, నువ్వు మన ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒంటి నిండా నగలతో వచ్చావు కదా, మరి నీ నగలు ఏమయ్యాయి అని అడుగుతుంది. ఆ మాట అడగగానే తల్లి కూతుళ్ళు ఇద్దరు బిత్తరపోతారు. ఇక వేదవతి అందుకొని, అవును కదా, కొత్త పెళ్లి కూతురువి, నగలు లేకుండా బోసిగా వస్తున్నావేంటి అని అడుగుతుంది. అంటే అది మా అమ్మ లాకర్లో పెడతానని తీసుకుంది అని అంటుంది శ్రీవల్లి. అదేంటి, లాకర్లో పెట్టడం ఏంటి అని వేదవతి అంటే, అవును వదినే గారండి, నగలన్నీ లక్షలు పెట్టి కొన్నాం కదా, పోతాయేమోనని లాకర్లో పెట్టిస్తున్నాం అని అంటుంది భాగ్యం. మీ భయం మీకుంటుందండి, కానీ మొదటిసారి అత్తింటికి వచ్చే ఆడపిల్ల బోసిగా వస్తే ఏం బాగుంటుంది, లక్ష్మీదేవిలా అడుగు పెట్టాలి, వెళ్ళి నగలు వేసుకొని రాపో అని అంటుంది వేదవతి. తీసుకుని వెళ్తుంది భాగ్యం. ఇదేంటమ్మా, నువ్వు ఈ రోల్డ్ గోల్డ్ నగల కోసం ఇంత డ్రామా ఆడావు, కానీ ఆ ప్రేమ వల్ల మన ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది, కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మా అత్తయ్య ఇంట్లో ఈ నగలు రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోతే నా పరిస్థితి ఏంటమ్మా అని భయపడుతుంది శ్రీవల్లి. నేనుండగా అలాంటి పరిస్థితి ఎందుకు రానిస్తానే, నా ప్లానింగ్ నాకు ఉండదులే, కానీ నువ్వు కంగారు పడిపోయి దొరికిపోకు అంటూ తీసిన చేతితోనే మళ్ళీ నగల్ని వేస్తుంది భాగ్యం. ఇక భాగ్యం ప్రేమ వైపు కోపంగా చూసి, మా ప్లానింగ్ తలకిందులు చేశావు, నేను ఈజీగా వదిలిపెట్టాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని అంటుంది. ఇక ప్రేమ ధీరజ్ బైక్పై వెళ్తూ తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన ధీరజ్, చూడు ప్రేమ, మన సంతోషం కలిగించే వాటిని మనసుకు తీసుకోవాలి, భాగ్యమత్త మాటల్ని పట్టించుకోకు అని ధైర్యం చెప్తాడు. ఇక ఇద్దరు వస్తుంటే వారి మధ్యలో బైక్ ఆగిపోతుంది. ఎండ ఎక్కువగా ఉండడంతో ప్రేమకి కళ్ళు తిరుగుతాయి. అది గమనించిన ధీరజ్ పరుగున వచ్చి పట్టుకుంటాడు. ఏమైంది ప్రేమ అని ధీరజ్ అడిగితే, నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది ప్రేమ. ఉదయం నుంచి ఏమీ తినలేదు, నీరసం రాకపోతే ఎలా ఉంటుంది అంటూ పక్కన కూర్చోబెడతాడు ధీరజ్. వెంటనే నీళ్లు, కొబ్బరి బోండం తెచ్చి ప్రేమపై తెగ ప్రేమ చూపిస్తాడు ధీరజ్. అది చూసి మురిసిపోతుంది ప్రేమ. బైక్పై వెళ్తే ఇక పడిపోతావు, ఆటోలో వెళ్దామంటూ ప్రేమని తీసుకొని ఆటో ఎక్కుతాడు ధీరజ్. ఇక పంట పొలాల మధ్య ఆటోలో వెళ్తూ ఆ గతుకుల రోడ్డుపై ఒకరిపై ఒకరు పడుతూ, పగలే నా వైపుకు నడిచే కలవా, వెంట వచ్చావే వెంబడించావే అంటూ సాంగ్ వేసుకుంటారు ప్రేమ ధీరజ్లు. ఇక వీళ్ళ ప్రేమ ప్రయాణం ఇలా సాగుతుంటే ఆల్రెడీ పట్టాలెక్కేసిన పెళ్లి జంట సాగర్ నర్మదల సరసాలు సాగుతూనే ఉన్నాయి. నర్మదని తన ఆఫీస్ దగ్గర వదిలిపెట్టిన సాగర్ జోక్ చేస్తుంటే నవ్వవేంటి అని అంటాడు. మన పెళ్ళి ఎన్ని రోజులే అవుతుంది అని సాగర్ని అడుగుతుంది నర్మద. ఎందుకు ఇప్పుడు అడుగుతున్నావు, ఓ దానికోసమా అని అంటాడు శోభనం కాని పెళ్లి కొడుకు సాగర్. దాంతో నర్మద, అంత లేదు కానీ పెళ్లికి ముందు నాకు ఇన్ని చెప్పావు, వారానికో సినిమా, రెస్టారెంట్, షికార్లు అని ఇన్ని చెప్పావు, పెళ్ళై ఇన్ని నెలలు అవుతుంది, ఒక్క సినిమా అయినా చూపించావా, ఒక రెస్టారెంట్కైనా తీసుకెళ్ళావా, నువ్వు రైస్ మిల్, నేను ఆఫీస్, ఇంతకంటే మన జీవితంలో కొత్తగా ఏమైనా ఉందా, కనీసం ఈ ఊరు కూడా దాటించలేదు, పెళ్ళైన తర్వాత 4 గోడలకే పరిమితం చేశావు అని అంటుంది నర్మద. దాంతో బంగారం, అది కాదే, ఈరోజు నిన్ను రెస్టారెంట్కి తీసుకొని వెళ్తా, అటు సూర్యుడు ఇటు ఉదయించినా నిన్ను రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళడం ఖాయం, ఇది ఫిక్స్ అయిపో అని మాట ఇస్తాడు సాగర్. ఇక మనోడు బిల్డప్ చూస్తుంటే ఇది జరిగే ముచ్చట కాదని తెలిసిపోతుంది లేండి
మరి రామరాజు ఎలాంటి ఫిట్టింగ్ పెట్టాడో చూద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.